ఈ రోజు మన డ్రీమ్ రూమ్ లో డే 14. ఈరోజు మార్నింగ్ లేవగానే బెడ్ సర్దుకొని బయట కొద్దిసేపు సన్లైట్ తీసుకొని మన డైలీ వాటర్ ఇంటేక్ అయితే కంప్లీట్ చేశా. నేను మానిటర్కి ఆక్స్ మోడ్లో సౌండ్ బార్ కనెక్ట్ చేసి అలానే మర్చిపోయా ఆఫ్ చేయకుండా. ఇంకెలానో ఆన్లో ఉంది కాబట్టి బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్స్ పెట్టుకొని ఐస్ క్యూబ్స్ ఫేస్కి అప్లై చేసుకున్నా. ఇది డే 2. ఐస్ క్యూబ్స్ ఊరికనే చేతి నుంచి జారిపోతున్నాయి. ఇంకేమైనా ప్రోడక్ట్ ఉంటే చూడాలి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి 2 ఎగ్స్తో ఆమ్లెట్ వేస్తుంటే ఈ ఎగ్ ఏంది ఇలా ఉంది. సర్లే, సెకండ్ ఎగ్ బాగానే వచ్చింది. ఇంకా ఆమ్లెట్కి కొద్దిగా కారం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ స్ప్రే వల్ల ఎక్కువగా ఆయిల్ అయితే వేస్ట్ అవడం లేదు. ఇంకా ఆమ్లెట్ వేసుకొని కరెక్ట్గా వస్తుందో లేదో అనుకున్నా కట్ అయిపోయింది. అయినా బాగానే వచ్చింది. ఇంకా ఆమ్లెట్ని ప్లేట్లో వేసుకొని ఒక బనానా 5 క్యాజూస్ కొన్ని ఆల్మండ్స్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసా. ఇంకా లంచ్కి రైస్ పెట్టి 2 డేస్కి ఒకసారి డస్ట్బిన్ పారేయాలన్నాను కదని ఎక్కడ పడితే అక్కడ పారేస్తే ఫైన్ వేస్తారు. సో నా రూమ్ నుంచి 500 మీటర్స్ దూరం ఉన్నా కూడా స్కూటీ మీద వెళ్ళి పారేస్తా. ఇంకెదురుగానే వెజిటేబుల్ షాప్ ఉంటే వెజిటేబుల్ షాప్కి వెళ్ళి ఈ కీరాస్ ఏంటి ఇలా ఉన్నాయి, సర్లే ఏదో ఒకటి తీసుకుందాం. అలానే క్యారెట్ ఇలా బెండకాయలు లేతగా ఉన్నాయో లేదో చూసుకొని తీసుకొని ఇంకా రూమ్కి వెళ్తుంటే ఎండ సావ కొడుతుంది. ఈ 3 ఐటమ్స్కి 90 రూపీస్. రూమ్లో ఉండడం కంఫర్ట్గా ఉన్నా కూడా డైలీ ఎక్స్పెన్సెస్ మాత్రం మామూలుగా లేవు. ఇంకా డస్ట్బిన్కి న్యూ కవర్ పెట్టేసి కొన్ని పులప్స్ కొన్ని పుషప్స్ తీసి తెచ్చిన వెజిటేబుల్స్ని వాష్ చేసి ఇవైనా ఫ్రిడ్జ్లో పెట్టాలా లేదా అనే డౌట్ వచ్చేసింది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టా, చూద్దాం, రాంగ్ అయితే మీరు చెప్తారనే ధైర్యం నాకు. ఇంక లంచ్కి బెండకాయ కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నా. మంచిగా ఫ్రై అయిపోయాక రైస్ పెట్టుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెరుగు తీసుకొని అలా వేసుకొని కర్డ్ హీటర్స్ స్టే అవే మంచిగా మొబైల్ చూసుకొని తినేసా. కర్రీ మాత్రం అదిరిపోయింది. ఇంకా తినేసి బట్టలు వాష్ చేసి బయట క్లైమేట్ తేడాగా ఉంది, వర్షం పడుతుందేమో దేవుడి మీద భారం వేసి బయట వేసేసా. మంచిగా షవర్ ఆన్ చేసి స్నానం చేసుకొని లాగిన్ టైం అయింది. ఇంకా లాగిన్ అయ్యా. ఈ వీకెండ్స్ ప్లాన్స్ ఏంటి మరి? నా ప్లాన్స్ అయితే రూమ్ని క్లీన్ చేసుకోవాలి, మంచిగా న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసుకొని గేమ్స్ ఆడుకోవడమే. మీ ప్లాన్స్ని కామెంట్ చేయండి, చూద్దాం.